మిత్రులారా, ఏ ఊర్లోనైనా కూడా ఒక కులాన్ని ఆ ఊరికి ఆడబిడ్డగా పిలుస్తారు. నేను చిన్నగా ఉన్నప్పుడు 20-30 ఏళ్ళ కింద మా ఇంటికి సాకలాం వస్తే ఆమెను మా అమ్మమ్మ చెప్పేది మీ ఇంటి ఆడబిడ్డరా అని. నేను ఎందుకన్నా అమ్మకి అట్లా, నాకు అక్కలు ఉన్నారు కదా 3, ఈమె ఎట్లా ఆడబిడ్డ అవుతుంది అంటే మా అమ్మమ్మ చెప్పింది. మన ఇంట్లో మంచి జరిగినా వస్తుంది, మన ఇంట్లో పండుగ అయినా వస్తుంది, మన ఇంట్లో ఎవరైనా పుట్టినా వస్తుంది. మనం పిల్లనెత్తుకొని ముద్దాడుతుంటే ఆ నెత్తురు బట్టలు, ఆ మలినపు బట్టల్ని శుభ్రం చేసిపోతుంది. మన ఇంట్లో ఎవరైనా సచ్చినా మనకంటే ముందుంటుంది, మన దుఃఖంలో తోడుంటుంది. సాకలామే కాదురా, ఆమె సాధు జంతువు, మనం ఏమిచ్చినా తీసుకుంటుంది. మన ఇల్లు బాగుండాలని దీవెన పెడుతుంది తప్ప ఇంకో రకంగా మాట్లాడేటోళ్ళు కాదురా. సాకలోళ్ళు అంటే ఆ ఊరికే ఆడబిడ్డరా అని మా అమ్మమ్మ అనేది. మిత్రులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇది చూసినాక నిజంగా నా ఇంటి ఆడబిడ్డకి జరిగిందేమో అనిపించింది. ఇది ఒకసారి చూడండి మిత్రులారా. ఈ నీచుణ్ణి పోలీసు వాళ్ళు మంచిగా మాస్క్ వేసి కోర్టు పోయే ముందు మంచి మెడికల్ చేపించి తీసుకుపోతారు. వాడు చేసిన నేరం ఏందో తెలుసా మిత్రులారా? పాపము ద్రోహం ఏందో తెలుసా మిత్రులారా? 12 ఏళ్ల పసిపాపని నానమ్మ దగ్గరికి వచ్చిన ఆ పసిపాపని పాశవికంగా మానభంగం చేసిండు. మరి వాణ్ణి ఏం చేయాలి మిత్రులారా? సాకలోళ్ళని ఊర్లల్లా ఇంటి ఆడబిడ్డ అన్నారు కదా. నా ఇంటి ఆడబిడ్డని రేప్ చేస్తే నేను మౌనంగా ఉండాలా? మనమందరం ఊర్ల నుంచి వచ్చినాం కదా. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఊరు బాగుండాలని 100 సంవత్సరాలుగా మన బట్టలు విండి మన మంచి కోసం ఆలోచించే కులం నుంచి, పేద కులం నుంచి, పని చేసుకుని బతికే కులం నుంచి, ఇప్పుడిప్పుడే ప్రపంచం అంటే ఏందో తెలుసుకునే సమయంలో 12 ఏళ్ల వయసులో వీని కొంతమంది 42-49 ఏళ్ళు అంటారు. 42-49 ఏళ్ళు కాదు, 57 సంవత్సరాలు 6 పదుల వయసులో, కాటికి కాలు దాపాల్సిన వయసులో పసిపాపను కాటేసిండు. ఈ లండి కొడుకును ఎందుకు మనం మౌనంగా చూస్తూ కూర్చోవాలి? మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. దిశ విషయంలో జరిగినటువంటి న్యాయం మన ఇంటి ఆడబిడ్డ అయిన సాకలి రజిక బిడ్డ విషయంలో జరగదా? మిత్రులారా, వీడు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు మిత్రులారా. 12 ఏళ్ల పసిపాపలో ఏం కామం చూసిండు వీడు? ఆమెలో ఏం కామం ఉంది? ఆమె మీద పాశవికంగా పైకి తీసుకపోయి ఆమెను రేప్ చేసి మానభంగం చేసి ఈ విషయం బయటకు తెలియకుండా 3 అంతస్తుల పైనుంచి కిందెత్తేసి చంపిండు. ఇప్పుడు ఆమె బతికుందంతే, పక్కటెంకలు ఇరిగినాయి, వెన్నుపూసి ఇరిగింది, కాలు రెక్కలు ఇరిగినాయి. ఈమె రేపు బతికినా సచ్చిన శవం లెక్కనే. ఈ 12 ఏళ్లలోనే నిండు 100 ఏళ్ళు నిండే పరిస్థితి వచ్చింది. రేపు ఆమె ఎట్లా బతకాలి? ఎట్లా నడవాలి? ఈ ప్రపంచాన్ని ఎట్లా చూడాలి? ఈ మానవ మృగాల్ని తలుసుకొని ఆమె ఎట్లా భవిష్యత్తు మీద ఆశ పెంచుకోవాలి? ఏం చేస్తే ఆమెకి న్యాయం జరుగుతుంది? మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఖమ్మంలో కాంగ్రెస్ దిగ్విజయవంతంగా గెలిపించింది. 3 మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి కబ్జాల మీద కన్నేస్తే ఇంకో మంత్రి కమిషన్ల మీద కన్నేసాడు. ఇంకొక మంత్రి అయితే రేపు కాంగ్రెస్ పోతుంది కదా, మళ్ళీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచన చేస్తుంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అవి. బీజేపీలో అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. బండి సంజయ్ విషయంలో సీనన్న బాగా ఎగిరిండు, చాలా మంది ఎగిరిరు. ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఎగురుతలేరండి? వాళ్ళు ఆ పోస్టులు పెట్టుకుంటా ఏదో ఆనందం, శునకానందం పొందుతుర్రు. నిజంగా బాధ అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. 12 ఏళ్ల పసిపిల్లను పాశవికంగా రేప్ చేసిన వాడిని ఉరిదీయమనాల్సినటువంటి వాళ్ళు పోస్టులు పెట్టుకుని ఊకుంటారు. మిత్రులారా, ఏ ఆడపిల్లకైనా ఒకే న్యాయం జరగాలి కదా. వీళ్ళు నోరు తెరిస్తే షరియా చట్టం రావాలంటారు కదా. షరియా చట్టం మీకు అనుకూలంగా ఉన్న వాటి గురించేనా? పసిపిల్లను పాశవికంగా రేప్ చేస్తే 10 మంది చూడంగా చంపాలనే చట్టమే కదా. మరి ఆ చట్టం గురించి ముస్లిం పెద్దలు ఎందుకు మాట్లాడతలేరు? నేరస్తుడు మనోడనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ హంతకునికి మతం లేదు, దొంగ కులం లేదు, హంతకుడికి మతం లేదని నమ్మితే ముస్లిం సోదరులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి. వీని నడి రోడ్డు మీద ఉరిదీయాలని ధర్నా చేయాలి.
పార్టీలకు అతీతంగా రోడ్డు మీదకి రావాలి. వీన్ని చంపేదాకా ఎవరు కూడా ఆ ఇష్యూని మర్చిపోవద్దు. పైగా ఆ పిల్లకి న్యాయం జరగాలి. 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ట్రీట్మెంట్ చేసి పంపడం కాదు మిత్రులారా. ఆ అమ్మాయి బతికున్నన్ని రోజులు కూడా మనం 1000 కోట్లు ఇచ్చినా ఆమె జీవితాన్ని మనం తెచ్చేయలేం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి కూడా ఏం పీకుతుండో నాకు తెలియదు, కానీ ఆమెకు 1000 కోట్లు ఇచ్చినా ఆమె జీవితాన్ని తెచ్చేయలేం. కనీసం 1 కోటి రూపాయలను ఆమెకు డిపాజిట్ చేయాలి. మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మిత్రులారా, ఆ పిల్లని ఆమె నడుచుకోవడానికి, ఆమె జీవితంలో అడుగులు వేయడానికి కావాల్సినటువంటి పూర్తి సహకారం ప్రభుత్వమే భరించాలి. వీలైతే వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. పసిపిల్లని కాపాడలేని ఈ ప్రభుత్వాలు ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఆమెకి న్యాయం జరగకపోతే మనం ఎందుకు ఇంత బతుకులు? దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా.